భారతదేశాన్ని అదేవిధంగా అమెరికాని ఒక రకంగా షేక్ చేసే ఒక న్యూస్ చైనా యొక్క మిలిటరీ టెక్నాలజీలో సంభవించింది. ఇప్పుడు చైనా డ్రాగన్ కంట్రీ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ని తన DF-17, DF-27, DF-41 లాంటి హైపర్సోనిక్ ఈ గ్లైడ్ వెహికల్ని ఈ బాలిస్టిక్ మిసైల్స్కి లింక్ చేయడం. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం చైనా ఆవిర్భవించింది. ఏ విషయంలో? హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ని ఉపయోగించడంలో. అంతే. ఇప్పుడు అమెరికా అదేవిధంగా భారత్ కూడా చాలా డేంజర్లో పడిపోయినాయి. ఇప్పటికిప్పుడు చైనాకి ఇండియాకి లేదా చైనాకి అమెరికాకి యుద్ధం జరిగితే భారత్ అమెరికాలు ఓటమి అంచుదాకా వెళ్ళిపోతాయి చైనా చేతిలో. అంత అతిపెద్ద భయానకమైన అధునాతనమైన ఆయుధాన్ని ఈరోజు చైనా మోహరించేసింది. అదే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్. ఇది మాక్ 10 స్పీడ్ దాకా వెళుతుంది. ఇది అమెరికా గగనతలంలో ఎగురుతున్న యుద్ధ విమానాలను కూడా పడేయచ్చు, రీఫ్యూలింగ్ వెహికల్స్ని పడేయచ్చు, లేదా అవాక్స్ అంటే ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్న ఫ్లైట్ని పడేయచ్చు. తర్వాత ఇండియాలో ఉన్న IL-76 మీద అవాక్స్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు చైనాలోంచి ఏ మిసైల్ లేచింది, ఏ యుద్ధ విమానం లేచింది, అలాంటిని గుర్తుపట్టడానికి ఉపయోగించే IL-70 లాంటి అవాక్స్ని చైనా అక్కడి నుంచి ఇక్కడే పడేస్తుంది. రీఫ్యూలింగ్ అంటే ఈ రఫేల్ యుద్ధ విమానం వెళ్తుంటే దానికి మిడ్ ఎయిర్లోనే గాల్లోనే ఇంధనాన్ని నింపే విమానాలను కూడా అది పడేయచ్చు. అంత శక్తివంతమైన ఈ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ని చైనా మోహరించేసింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ముందు దాని యొక్క డేంజర్ చూసే ముందు ఇది ఎలా పనిచేస్తుంది అంటే, చైనా తన యొక్క డాంగ్ఫెంగ్ 17 అంటే డాంగ్ఫెంగ్ 27, డాంగ్ఫెంగ్ 41 3 రకాల ఈ యొక్క ICBM ఉంటాయి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్సే. ఈ మిసైల్స్కి ఈ గ్లైడ్ వెహికల్ని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ HGVని అమరుస్తుందన్నమాట. ఈ హైపర్సోనిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ DF-17 అనేది అమెరికా యొక్క అత్యాధునిక మిలిటరీ ఎయిర్ బేస్ ఉంటుందన్నమాట. అది గామ్. అమెరికా ఇప్పుడు చైనా యొక్క తీర ప్రాంతం నుంచి ఆల్మోస్ట్ 3000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ డాంగ్ఫెంగ్ 17తో ఈ యొక్క హైపర్సోనిక్ వెహికల్ని తగిలిచ్చేస్తే ఇక గామ్ అనేది సర్వనాశనం అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ చైనా గ్లైడ్ వెహికల్ని నాశనం ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఇండియాలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈవెన్ S-400 కూడా అది ఆపుతుందో లేదో డౌటే. నిజంగానండి, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ని ఆపలేదు. మళ్ళీ S-500 తీసుకొస్తే ఆపుతుంది. S-400లు పని చెయ్యవు. అది మాత్రం మనం గుర్తించాలి. ఈ డాంగ్ఫెంగ్ 17 మీద S-400 పనిచేయదు, S-500 కావాలి. తర్వాత అమెరికా ప్యాట్రాయిడ్ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి అమెరికా ఇండియాలో డేంజర్లో ఉన్నాయని చెప్తారన్నమాట. ఇది ఇప్పుడు చైనా ఈ డాంగ్ఫెంగ్ 17, డాంగ్ఫెంగ్ 27తో ఈ గ్లైడ్ వెహికల్ని పెట్టింది. దీని ద్వారా ఏంటంటే డాంగ్ఫెంగ్ 41, 27 వాడితే ఇండియా గగనతలం మీద ఎక్కడున్నా దాన్ని కూడా పేల్చేయగలుగుతుందన్నమాట. ఈ S-400 పనిచేయదు, అమెరికా అవి పనిచేయవు. కాబట్టి ఇండియా అమెరికాలో డేంజర్లో పడినట్టే కదా, తప్పకుండా డేంజర్లో పడినట్టే. మరి ఇప్పటికిప్పుడు చైనాతో యుద్ధం వస్తే చాలా కష్టం భారత్ అమెరికాలకు కూడా. మరి ఇండియా ఏం చేస్తుందంటే, ఇండియా కూడా తనకు హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఉంది, ఇంకా ఇది ప్రయోగాత్మక దశలో ఉంది. రీసెంట్గా LR యాంటీ అంటే లాంగ్ రేంజ్ యాంటీ షిప్ గ్లైడ్ వెహికల్ మనం ప్రయోగించాం. అది ఇంకా ప్రయోగ దశలో ఉంది. దాన్ని పూర్తి స్థాయిలోకి సైనిక దళాల్లో ప్రవేశపెట్టాలి, నేవీలోకి. తర్వాత యాంటీ ఎయిర్ గ్లైడ్ వెహికల్ స్క్రామ్ జెట్ ఇంజిన్తో మనం కూడా ప్రయోగించేసాం, కానీ ఇంకా తయారు చేయలేదు. తర్వాత బ్రహ్మోస్ బ్లాక్ 2 ఇంకా ప్రయోగ దశలోనే ఉంది, అది పూర్తిగా తీసుకురాలేదు. అమెరికా డార్క్ ఈగిల్ కూడా అమెరికాది రాలేదు. ఈ విధంగా ఇప్పుడు చూస్తే చైనా ప్రపంచంలోని మొట్టమొదటి దేశం హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే రష్యా దగ్గర హైపర్సోనిక్ మిసైల్ ఉన్నది, జిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్స్ అవి. భారత్ బ్రహ్మోస్ 2 అనేది మిసైల్, వేరే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఇంకోటి తయారు చేస్తున్నాం అనమాట. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ని ఎప్పుడు మిసైల్కి అమరుస్తారు, ఆ మిసైల్ తీసుకెళ్ళి గాల్లో వదిలేస్తే అది అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అనమాట. అత్యంత ప్రమాదం. ఇది మాక్ 10 స్పీడ్ తోటి వెళ్తుంది మ్యాక్సిమం. మాక్ 10 అంటే ధ్వనివేగం కంటే 10 రెట్ల స్పీడ్ తోటి వెళ్తుంది. కాబట్టి దీన్ని ఆపడం ఎవరి తరము కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమెరికా యొక్క ప్యాట్రాయిడ్ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రష్యా S-400, చైనా HQ-9 చైనాది కూడా పనిచేయదు, ఇండియా S-400 మంద పనిచేయదు, ఆకాశ్ కూడా పనిచేయదు. మరి ఏమి కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం తయారీ దశలో ఉండి రెడీగా ఉన్నది ఏంటంటే S-500 రష్యాది ఒక్కటే. అందుకే మనం
భారతదేశం ఇమ్మీడియట్గా S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మనం తెచ్చుకోవాలి S-400తో పాటు. అప్పుడే మనకు ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇండియా రష్యాలు S-500ని కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి కొన్ని డిస్కషన్ జరుగుతున్నాయని చెప్తారనమాట. ఆ విషయాన్ని మనం అంటే మనకు కావాల్సిన S-500 అర్జెంట్ కావాలి. S-500 ఈ యొక్క హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ని కూడా ఆపగలదు అనేది ఇప్పటికే మనకు రుజువైంది. మాస్కో ఇప్పుడు S-500 రక్షణలో ఉంది అనేది మనకి ప్రధానం. తర్వాత మనం కూడా ఈ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ మనం ఆపలేకపోవచ్చు, కానీ మనకు కూడా ఒక హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఇమ్మీడియట్గా తయారు చేసేసుకుంటే చైనా ప్రయోగిస్తే మనం కూడా ప్రయోగిస్తామనే ఒక భయం చైనాకు ఉంటుంది. అప్పుడే మనం ఆపగలుగుతాం. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రక్షణ రంగ నిపుణులు పెంటగాన్ లాంటివి ఇప్పుడు అమెరికాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అమెరికా కూడా దానికి ప్రతి చర్యలు తీసుకుంటుంది. ఇమ్మీడియట్గా తీసుకోకపోతే అమెరికా ఓటమి నిశ్చయం అనమాట. కాబట్టి చైనా ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఇటు జిహాద్ అని గర్వంతో ఆ తోపులని ఖాళీగా కూర్చున్న సమయంలో చైనా మిలిటరీ చాలా జాగ్రత్తగా ప్రపంచంలో అత్యాధునిక ఇలాంటి టెక్నాలజీని తయారు చేసేసుకుంది. కాబట్టి చైనా ఇప్పుడు ఏంటంటే ఎమర్జ్డ్ యాజ్ ఏ మిలిటరీ సుపీరియర్ పవర్గా ఆవిర్భవించేసిందనమాట. ఇప్పుడు రష్యా నుంచి ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకునే చైనా, కానీ ఇప్పుడు ఇంపోర్ట్లు లేవు. రష్యాకే తన ఎక్స్పోర్ట్లు చేసే విధంగా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ 6th జనరేషన్ తయారు చేసుకుని పెట్టేస్తుంది. అంటే ఊహించుకోండి, బాంబర్స్ తయారు చేసుకుంది. 5th జనరేషన్ ఉంది, ఇది J-20 J-35. 6th జనరేషన్ J-56ని తయారు చేస్తుందంటే అది ఎంత మిలిటరీ టెక్నాలజీ అభివృద్ధి చెందిందో మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అమెరికాని పక్కన పెడితే మన ఇండియా విషయానికి వస్తే ఇండియా కూడా ఇప్పుడు 5th జనరేషన్ తయారు చేస్తున్నాం. అది 6th తయారు చేసి రెడీగా ఉంటే మనం 5th జనరేషన్ తయారు చేస్తున్నాం. 5th ఇంకెప్పుడో 2035కి వస్తాయి. కాబట్టి వైమానిక టెక్నాలజీలో మనం వెనకబడము, కానీ మిస్సైల్ టెక్నాలజీలో మాత్రం చైనాతో సమవుజ్జీగా భారతదేశం ఉండడం మాత్రం ఇది ఒక సంతృప్తికరమైన విషయం. ఇప్పుడు హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ సిద్ధం అయిపోయింది. కాకపోతే పూర్తి స్థాయిలో తీసుకురావడానికి ఇంకో సంవత్సరం పడుతుంది అంతే. ప్రాబ్లం ఏం లేదు. గ్లైడ్ వెహికల్ హైపర్సోనిక్ మిసైల్ శౌర్య బ్లాక్ 2 మనకు ఉన్నాయి, ఏది బ్రహ్మోస్ బ్లాక్ 2 ప్రాబ్లం లేదు. కానీ వైమానిక దళంలో చాలా వెనకబడి మనం ఉన్నాం చైనాతో పోలిస్తే. కాబట్టి మనం ఫ్రాన్స్ లాంటి దేశాలతో, రష్యా లాంటి దేశాలతో డెవలప్మెంట్ ప్రొడక్షన్ చేస్తేనే మనం నిలబడగలుగుతాం, లేకపోతే కష్టమే. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చైనా తన హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ని ఈ DF-17, DF-27, DF-47కి లింక్ చేసి మోహరించింది. కాబట్టి ఇండియా చాలా డేంజర్లో ఉంది, అమెరికా ఇంకా ఎక్కువ డేంజర్లో ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పటికిప్పుడు యుద్ధమొత్తే కష్టం. మళ్ళీ ఈ టెక్నాలజీని ఒకవేళ పాకిస్తాన్కి చైనా సప్లై చేస్తే పరిస్థితి ఏంటి, అది ఇంకా డేంజర్ అనమాట. ఎందుకంటే ఇప్పటికే PL-15 లాంటి మిసైల్స్ని, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని చైనా పాకిస్తాన్కి ఇచ్చింది. మొన్న ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మన మీద వాడడం జరిగింది. కాకపోతే S-400 దాన్ని ఆపగలిగిద్ది కాబట్టి, ఆపగలిగిద్ది కాబట్టి మనం బతికిపోయాం. కానీ ఇప్పుడు హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఇచ్చేస్తే మన పరిస్థితి ఏంటి, అది మనం ఆలోచించాలి. రీసెంట్గా చైనా తన ఈ యొక్క మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు ఈ నూర్ఖాను, మస్రూరు లాంటి ఎయిర్ బేస్లో, పాకిస్తాన్ ఎయిర్ బేస్లో దిగినాయి. కాబట్టి అక్కడ PL-15 ఇది హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ కూడా ఇచ్చుంటే మన పరిస్థితి ఏంటి, ఇది ఆలోచించాలి. కాబట్టి ఈ విషయం మీద ఇండియా చాలా సీరియస్గా ఉండాలి. తర్వాత ఏ టెక్నాలజీ ఎప్పటికప్పుడు కౌంటర్ చేస్తూ లేటెస్ట్ టెక్నాలజీల్లో ఏ మాత్రం ఉపేక్ష ఉండకూడదు. మిలిటరీ బడ్జెట్లో ముందే కేటాయించి చాలా జాగ్రత్త, అవసరమైతే ప్రొటెక్షన్, డెవలప్మెంట్, ఇటు ఇజ్రాయెల్, ఫ్రాన్సు, అమెరికాలతో డెవలప్మెంట్కి వెళ్ళైనా మనం చైనాను ఆపుతూ ఉండాలి. లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ఇండియా భారత్ల మధ్య ఎప్పుడు యుద్ధం వస్తుంది ఎవరూ చెప్పలేరు.